హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మోతాకులు. ఫస్ట్ మనం కొబ్బరి తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేయాలి. నేను ఒక కప్పుకి 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పిండి అనేది కలుపుకునే ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ మనం 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేయాలి అండ్ 1 కప్ కరాచీ నూక ఉంటుంది కదా, అది యాడ్ చేయాలంటే డబుల్ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. తర్వాత దాన్ని మనం తీసుకుని బాగా ఇంకొకసారి కలుపుకున్న తర్వాత దాన్ని బాల్స్లా చేసుకోవాలి. బాల్స్లా చేసుకొని మనకి అన్నీ ఈవెన్గా రావు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మనం ముందు పూరి చేసుకోవాలి. పూరి చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా పెద్దది కొంచెం మీడియం సైజులో క్యాప్ ఏమన్నా ఉంటే నేను చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా అలా చేసుకోండి. అన్నీ ఒకే సైజులో బాగా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటాయి. తర్వాత మనం ఆ పూరీలో ఈ స్టఫింగ్ అనేది పెట్టుకుని నేను ఏదైతే ఇప్పుడే మనకి షేప్ అనేది అసలైంది తెలుస్తుంది. నేను ఏదైతే చూపిస్తున్నానో షేప్ సేమ్ యాజ్ యూజువల్గా మీరు అలానే చేయండి. అప్పుడు మనకి మోదాకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీ కూడా ఇది చేయడం. ఈ షేప్ అనేది మొత్తం అన్నీ కూడా ఇలానే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగానే మీరు అన్నీ కూడా అలానే చేసుకోండి, బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, కరెక్ట్గా అన్నీ ఒకే ఈవెన్ సైజులో వస్తాయి. అండ్ మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్దగా ఫ్రై చేయనవసరం లేదు. లోపల స్టఫింగ్ ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి బయట లేయర్ అనేది కొంచెం మనకి కలర్ అనేది మారితే చాలు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఎంతో టేస్టీ అయిన మోదాకులు రెడీ అయిపోయాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.